ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు అలాగే ప్రధాని మోదీ ఆమోదిస్తాము అనేటువంటి పాజిటివ్గా స్పందించడంతో ఎన్డీఏ కూటమికి నేను మద్దతు తెలుపుతానని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఆ కూటమికి కనుక మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తున్నట్లయితే తన ఓటు బ్యాంక్ని ఎక్కడ చీల్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎట్లాగైనా కానీ మందకృష్ణ మాదిగ అసలు ఏపీలో అడుగుపెట్టనీయకుండా చూడండి అని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తాను, దానికి నేను ప్రచారం కూడా చేస్తానని చెప్పేసి అని మందకృష్ణ మాదిగ చెప్పడంతో మందకృష్ణ మాదిగని ఏపీలోకి అడుగుపెట్టనీయకని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లుగా సజ్జలకి చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మందకృష్ణ మాదిగ ప్రచారం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఎలా చీల్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే గతంలోనే 2004 ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలం. ఆయన శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. సరే, ఆ రోజు అమలుకు నోచుకోలేదు, ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కృష్ణ మాదిగ గారికి దానికి మేము అనుకూలమని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే మొన్న జరిగిన లోక్సభ చివరి సమావేశాల్లో కూడా దాని మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు అనుకూలంగా ప్రచారం చేయడం కూడా జరిగింది. దాని ప్రభావం ఎంతో కొంత కనపడిన మాట వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి అతనికి ఉన్న అనుబంధానికి దృష్టిలో పెట్టుకొని సహజంగానే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటున్నారు ఆ వర్గాలు. ఇప్పుడు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా మారారని, ఇప్పుడు కృష్ణ మాదిగ గారు వచ్చి ఎన్నికల్లో కనుక వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఓటు బ్యాంకులు నష్టపోతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావించడంలో తప్పు లేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టనియొద్దు అనేంత ధైర్యంగాని సాహసంగానే వాళ్ళు చేస్తారని అయితే నేను అనుకోలేదు. అంటే మందకృష్ణ మాదిగ గారిని ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసే సత్తా వీళ్ళకు ఉందని అయితే నేను భావించట్లేదు. అవన్నీ మేకపోతు గాంభీర్యాలి, ఇలాంటివన్నీ అతని ముందే నడవు. మందకృష్ణ మాదిగ మొట్టమొదటి కూడా ఉద్యమకారుడు. అతను వాళ్ళ సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వర్గీకరణ గురించి అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఒక రకమైన ఇప్పుడు అది తుది దశకి తీసుకొచ్చాడనే భావించాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరిగి మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతున్న సందర్భంలో మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని అతను భావిస్తున్నాడు. అందువల్ల ప్రచారం చేయడానికి ముందుకొచ్చాడు. దానివల్ల నష్టపోతాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతామని ఆయనకి తెలుసు. ఆయన నష్టపోయినా పర్లేదు, మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానికి తోడు మందకృష్ణ మాదిగ గారికి మనం సలహాలు ఇచ్చేంత కాదు, కానీ ఒక 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన విస్తృతంగా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లను ప్రవేశపెట్టే దాంట్లో చురుకైన విద్యార్థులకి ఉత్తమ శిక్షణ ఇప్పించే బాధ్యతలో భాగంగా 45,000 రూపాయలు అప్పటి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించి వాళ్ళని చదివించింది. దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత రద్దు చేయడం కూడా జరిగింది. అంటే సుమారు 60,000 మంది విద్యార్థులు అలాంటి అవకాశాన్ని కోల్పోవడం కూడా జరిగింది. రెండోది విదేశీ విద్యా కానుక, అంబేద్కర్ గారు విదేశీ విద్యా కానుక, దాన్ని తొలగించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఎవరి పేరు పెట్టుకున్నా కూడా న్యాయం ఏమైనా చేశారా చివరి సంవత్సరం దాకా వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోవాలా. ఇప్పుడు పొరపాటున ఎవరన్నా అక్కడ కనుక అవకాశం లభిస్తే, విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తే వాళ్ళకి అనేక రకాలుగా కొర్రీలు వేస్తూ వాళ్ళకి అందాల్సిన సాయం అందకుండా చేస్తున్నాడు. దీని గురించి కూడా ప్రజలను చైతన్యపరచాలి. ఇక మూడోది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో 5,200 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత చేపట్టింది? దీని గురించి ప్రజల్లో ముఖ్యంగా ఆ సామాజిక వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే 27 పథకాలను కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలకి వివరించి వాళ్ళని చైతన్యపరచాల్సిన బాధ్యత
నిస్సందేహంగా మందకృష్ణ మాదిగ గారు తీసుకుంటారని భావిస్తున్నాను. ఈ అంశాల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేసి ఇంకా చైతన్యపరిచి అన్ని వర్గాలు, ఒక మాదిగ వర్గమే కాకుండా దళిత వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాలకి జరుగుతున్న అన్యాయాలని, దాడుల్ని, దోపిడీలని, అలాగే వాళ్ళ వనరులను దోచుకోవటం, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ రోజు ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావచ్చు, వాళ్ళు బ్రతకటం కోసం అరెకరం 30 సెంటు ఎకరాలు ఇచ్చినటువంటి భూమిని కూడా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటి కూడా వాళ్ళని చైతన్యపరిచి ప్రజల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాలని వాళ్ళకి ఇంకా వివరంగా తెలియజేసేసి ఈ ప్రభుత్వానికి సాగనంపడానికి తన వంతు సహాయాన్ని మందకృష్ణ మాదిగ గారు చేస్తారని, చేయాలని కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ రోజు రాయితీలు కూడా ఇచ్చింది ప్రభుత్వం, 50,000 నుంచి ₹1,00,000. అంటే కుటీర పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా, ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా 50,000 నుంచి ₹1,00,000 రాయితీతోటి పరిశ్రమల స్థాపనకి బ్యాంకు నుంచి రుణాలు కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎందుకు అవి అమలు కావట్లేదు? మనకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? రూపాయి ఇచ్చేసి ₹10 మన దగ్గర ఎలా దోచుకుంటున్నాడు? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి, ఆ జాతికి కావచ్చు, ఆ దళిత వర్గాలకు కావచ్చు, మేలుకొల్పాల్సిన బాధ్యత కూడా కృష్ణ మాదిగ గారి దగ్గర ఉందని, ఆ విధంగానే ఆయన ప్రయాణం చేస్తాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే మందకృష్ణ మాదిగ గారు కాకుండానే చాలామంది కూడా ఆల్మోస్ట్ కూటమి వైపే చూస్తున్నాయి. అంటే టీడీపీ, జనసేన కూటమి వైపే బీజేపీ చూసింది. ఇప్పుడు అదే వాటిలో ఈయన కూడా నడుస్తున్నారు, మందకృష్ణ మాదిగ. సో ఇంతకుముందు మీరు అన్నట్టు చంద్రబాబు గారు ఎస్సీ వర్గీకరణని పాయింట్అవుట్ తీసిందే ఆయన. సో ఇప్పుడు ప్రధాని మోదీ కూడా సో అటువైపుగానే పాజిటివ్గానే స్పందించడం, సో అంటే ఆల్మోస్ట్ ఓటర్లందరూ కూడా అటు కూటమి వైపు ఎక్కువైపు చూస్తారేమో అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి రావడం అనేది కరెక్టే అంటారా? నిజంగానే ఓట్లు చీల్చుతారా? నిస్సందేహంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వర్గాలు, ఈ వర్గాలు కాకుండా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వారు కూడా ఈయన బాధితులే. ఈయన బాధితులు కాని వర్గం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ చెప్పండి, ఏమీ లేవు కదా. ఆంధ్ర రాష్ట్రంలో 3 ప్రాంతాలు కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, అన్ని మతాల వారు కావచ్చు, ఈయన బాధితులే. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తన స్వలాభం, తనకి ఆర్థికంగా లాభం చేకూర్చే పనులు తప్ప వేడి జోలికి వెళ్ళడం. తాయిలాలు వేస్తూ ఉంటాడు ప్రజల్ని మభ్యపెట్టడం కోసం. ఆ తాయిలాలు కూడా అందరికీ అందజేయడు. అక్కడ కూడా వివక్ష చూపుతూ ఉంటాడు. దానికి 1,00,000 ఆంక్షలు పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అని చెప్పని గత 5 సంవత్సరాల గతంలో బావద్దు, అవి చాలా చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. దాని జోలికి కూడా వద్దు. 2014 విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆ వర్గాలకు న్యాయం జరిగిందా లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో? దానికంటే మించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చాడా? ఈ రెండుని సరి చేసుకొని వాస్తవంగా పరిశీలించి ఎవరు అనుకూలంగా చేస్తే వాళ్ళకి, ఎవరు మేలు చేస్తే వాళ్ళకి, ఆ వర్గాల వారు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో మరి ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నారు ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు అని, ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తామని అంటున్నారు. బట్ ఈయన ఆపాలని చెప్పేసి వైసీపీ చూస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటని చెప్పి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, అంకమరావు.